నమస్తే అండి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియో ఒక ఫోటోకి సంబంధించిందండి. ఇది దేవుడి ఫోటోది అట్ట. అయితే ఆ దేవుడి ఫోటో పాడైపోయినాక అట్ట గట్టిగా ఉంటే పక్కకు పెట్టుండాను. ఇప్పుడు దాన్ని ఒక ఫోటో చేసుకోబోతున్నాం. అంటే ఇది మాకు తెలిసిన వాళ్ళు పెళ్లి పత్రిక ఇచ్చారండి. దాని మీద దేవుడు ఫోటోలు ఉన్నాయి. చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. చూడండి ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది, బాగుంది. అయితే దీన్ని పడేయకుండా ఈ అట్టకి దీన్ని పెట్టేసి ఫోటో చేద్దాం అనుకుంటున్నాను. నాకు తెలిసినట్టు నేను చేస్తున్నానండి. నాకు పెద్దగా రావు ఇలా చేయడం, అయినా చేద్దామని చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే ఇవన్నీ తీసేసి శుభ్రంగా ఆ పెళ్లి పత్రికల ఆ ఫోటో వరకు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీనికి ఈ అట్టకి అంట పెట్టుకోవాలండి. ఇలా చూపిస్తున్నాను చూడండి, మీకు ఇలా అంట పెట్టుకోవాలి. చుట్టూ ఈ కలర్ అనేది కనిపించకుండా నీట్గా చేసుకోవాలి. ఇప్పుడైతే నేను అంతవరకే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని ఈ అట్టకనేది అతికిచ్చేసేయాలి. అది నేను గమ్ముతో అతికిచ్చానండి. ఇప్పుడైతే చూడండి, ఫోటో వరకు కట్ చేసుకున్నాను కదా, ఇది పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ అయితే అట్ట తీసుకొని పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా పెట్టుకోవాలి. మనం 4 సైడ్లు కూడా మీడియంగా వచ్చేటట్టు పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ గమ్ము తీసుకున్నానండి. ఏదైనా పర్వాలేదు, ఇది నాకాడ వివిబాండ్ గమ్ము ఉంది. ఇది లేకపోతే ఫెవిక్విక్ అయినా కూడా అంటుకుంటుంది. కాకపోతే నాకాడ ఉంది కాబట్టి దీన్ని పెడుతున్నాను. ఇది చాలా బాగా అంటుకుంటుందండి. అసలు చేతులకు అంటుకుంటే కూడా 3-4 రోజులు పోదు. ఇప్పుడు దీంతో నేను ఈ ఫోటోని అయితే అతికిస్తున్నాను. బాగా ఇట్లా మొత్తం పూసేసి ఈ ఫోటో పెట్టి అతికిచ్చేస్తున్నాను. ఇంకా చాలా బాగా వచ్చిందండి. అసలు దానికి అతికిచ్చినాక చక్కగా మనకు ఫోటోలాగే రెడీ అయింది. కొనుక్కొచ్చుకుంటాం చూడు బయటకు వెళ్ళి, అలాంటి ఫోటో అలాగా వచ్చిందండి. మొత్తం రెడీ చేసినాకైతే చూపిస్తాము. ఇప్పుడు దీన్ని బాగా అతికిచ్చేసేసేయాలి. మనం ఒకసారి అతుక్కుందంటే ఇంకా రాదులేండి. నీట్గా ఇట్లా చూసి 4 పక్కల సమానంగా పెట్టి అతికిచ్చేసుకోవాలి. ఇలాంటి ఫోటోలు మనకి చాలాసార్లు వస్తాయి కానీ అంత పట్టించుకోలేదు నేను. కానీ దీన్ని చూడంగానే చాలా బాగా అనిపించింది. ఇప్పుడు పెళ్ళిళ్ళకి అన్నీ కూడా చిన్న కాస్ట్లీ కార్డులు వేయించుకుంటున్నారు కదా, అలా ఇది కూడా బాగుంది. కానీ దీన్ని ఇంకా వాడదామని ఇట్లా వండిచ్చాను. ఇప్పుడు దీనికి చుట్టూ ఇట్లాంటి కలర్ వేసానండి. ఫస్ట్ అయితే కలర్ వేసి మేము ఈ పూసలు అతికియాలనుకున్నాము. మొత్తం కలర్ వేసేసాము. మొత్తము 4 పక్కలు కూడా వేసేసి మేము ఏం చేద్దామంటే చిన్న సిప్స్ లాగా చిన్న పూసలు కానీ అంటిద్దామని ఉండింది. కాకపోతే మేము అలా అంటిలేదు. అంటించినవి కూడా తీసేసి మళ్ళా లేసు అతికి పెట్టామండి. లేస్ అంటే అదే చీరలకి మన చీరలకి పాత అయిపోయిన తర్వాత కొత్త చీరలేనండి. కొంచెం లేసు అది పెద్దగా ఉన్నప్పుడు కట్టుకోకుండా తీసేస్తాం కదా, చీరలు పక్కకు పెడతాం కదా, ఆ చీరలది లేస్ తీసుకున్నాను నేనైతే. ఇక్కడ నేను మా మనవరాలు పోస్తుంది కలర్ అంతా. నేనైతే ఎక్స్ట్రా అయిన కాడల్లా తుడుస్తున్నాను నీట్గా. తుడిసి అప్పుడు గమ్ము పెట్టి దీని మీద కూడా లేస్ పెట్టేసేసాము. అసలు చాలా బాగా వచ్చింది. లేస్ పెట్టకపోయినా ఇలా ఉండిచ్చినా కూడా చాలా బాగుండేది. అయితే మేము లేస్ పెట్టాము ఇంకా బాగుంటుందని. ఇది ఒక చీరదండి. చీర కొత్తదే కానీ ఇది కట్టుకోవట్లేదు. చాలా పెద్ద అంచు ఉంది దానికి. ఇది దాంట్లో ఒక పక్క చిన్న అంచు, ఇది తీసాము. ఇంతవరకు తీసి కట్ చేసుకొని పెట్టాము. నేను ఇక్కడ అతికిస్తుంది, చేతులు తాగితే అతుక్కుంటుందండి గమ్ము, అందుకని బట్టతో అతికిస్తున్నాను. ఇక ఇట్లా 4 పక్కలు పెట్టాము. చూడండి ఎంత బాగుందో. కాకపోతే మేము పూసలు అంటిద్దామని గ్రీన్ వేసాము, కానీ రెడ్ వేస్తుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అయినా కూడా బాగుంది. రెడ్ వేస్తే ఇంకా కాంబినేషన్గా ఉండేది దాంట్లోకి. చాలా బాగుంది. ఇగో స్టిక్కర్లు కూడా పెట్టింది మా మనవరాలు అమ్మవారికి. ఇద్దరికి కూడా స్టిక్కర్లు పెట్టింది, అవి చూపిస్తున్నాను. ఇదిగోండి గోడకు పెట్టాను చూడండి తెచ్చి. ఎంత బాగుంది, భలే ఉంది కదా. మనం కొన్న ఫోటో ఉన్నట్టే ఉందండి. బాగుంది. ఒక గిఫ్ట్ వచ్చిన ఫోటో ఎలా ఉందో అలా ఉంది. మీకు అందరికి కూడా ఇలాంటివి నచ్చుతాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇలాంటి అట్టలతో కానీ పెళ్లి పత్రికలు కానీ ఇలా చేసుకుంటే మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.